మీకేం కాలేదుగా? లేదు సమ్రాట్. అదిగో ఆ స్త్రీ నన్ను చంపేస్తుంది. భూతాలవాడ సర్వనాశనమైపోతుంది సమ్రాట్. మీకేం కాదు, మీ ప్రజలకు కూడా ఏమీ కాదు. రాకుమారి శతాక్షిని ఆపే మార్గం ఏంటో నాకు తెలిసింది. మీరిక్కడే ఉండండి. సమ్రాట్, సమ్రాట్ అసలు మీరేం చేస్తున్నారు? ఈ రేఖ మీకు రక్షణ వలయంగా ఉంటుంది మహారాణి. కానీ సమ్రాట్, ఆమెను మీలాంటి వీరులే ఆపలేకపోతున్నారే. అలాంటిది ఆమెను ఈ రేఖ మాత్రం ఎలా ఆపుతుంది? ఇది మామూలు రేఖ కాదు, భస్మం. అది ఎవరిదో తెలుసా? రాకుమారి మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి భస్మం ఇది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఏది ఏమైనా సరే రాకుమారి శతాక్షి ఈ భస్మరేఖను దాటి రాలేదు. సూర్యభాను, చూసారా, ఆ గీత దాటడం లేదు. మీరీ వలయంలో సురక్షితంగా ఉంటారు మహారాణి. సమ్రాట్, మీరెక్కడికి వెళ్తున్నారు? మహారాణి, దేవగోడి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీదుంది. అలాగే రాకుమారి శతాక్షికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మాది. ఈ రెండింటిలో మేము ఏది చేయలేకపోయినా అది మా మానవతా ధర్మాన్ని విస్మరించినట్టే. మీరిప్పుడు క్షేమంగా ఉంటారు. ఆ వలయంలో నుంచి బయటకు రాకండి చాలు. సమ్రాట్, సమ్రాట్! బేతాళా, ఈ సమస్యకి విక్రమార్కుడి దగ్గర సమాధానమే ఉండదని కదా నువ్వన్నది. కానీ చూడబోతే అతనికి సమాధానం దొరికినట్టుంది. ప్రేత దేవత అప్పుడప్పుడు శుభం పలుకుతూ ఉండు. నాకు బాగా తెలుసు, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో రాజా విక్రమార్కుడి జీవితం మొత్తం గడిచిపోతుంది. కానీ అతను ఏం చేయబోతున్నాడు? రాకుమారి శతాక్షిని ఆపడానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే ఆమె తన చేతులతో రాజా సూర్యబాణుని చంపడం. రాకుమారి శతాక్షిని ఆపటానికి ఇప్పుడు మా దగ్గర ఒకే ఒక్క మార్గం ఉంది. ఆమె స్వయంగా రాజా సూర్యభానుని హత్య చేయటం. అంటే రాకుమారి శతాక్షిని ఆపటానికి రాజా సూర్యభానుని మళ్ళీ బతికించాల్సి ఉంటుంది. అయితే ఈ పనిని మేము మా యోగశక్తితో చేయగలం. అయితే అందుకోసం మేము మా శరీరాన్ని విడిచి రాజా సూర్యభాను శరీరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మేము ప్రాణాలు కోల్పోవచ్చు. ఏం చేయాలి? ఒకవైపు నా కుటుంబం, అలాగే ప్రజలు ఉన్నారు. అలాగే మరోవైపు ఈ రాజ్యంలోని అమాయక ప్రజలు. ఒకవైపు నా రాజధర్మం, మరోవైపు మానవతా ధర్మం ఉంది. ఏం ఆలోచిస్తున్న విక్రమార్క? నేను కేవలం నీకు మానవతా ధర్మం అంటే ఏంటో తెలుసో లేదో చూడాలనుకున్నాను. కానీ నువ్వేమో నీ ప్రాణాలని సంకటంలో పడేసుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. మేం కేవలం రాజే కాదు, మనుషులం కూడా. అందుకే రాజధర్మం కన్నా ఎన్నో రెట్లు అధికమైంది మానవ ధర్మం. ఏది ఏమైనా సరే మేము మా మానవ ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే. మా కళ్ళ ముందు ఇందరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మేం భరించలేం.
వీల్లేదు. చూడు బేతాళా, విక్రమాదిత్యులు నీ దుష్ట ప్రయత్నాలని ఒమ్ము చేస్తున్నారు. ఇప్పుడేం చేద్దామని? చూశాను, కానీ అతని గమ్యం చాలా దూరంలో ఉంది. ఇదిగో నిన్నే. అలా కాకుండా నేను సాధిస్తాను. నువ్వు అతని గమ్యం నుంచి ఎలా దూరం చేస్తావు? మరిచావా? అతను విక్రమాదిత్యుడు. నువ్వు ఎంతగా పరీక్షించినా అతనే గెలుస్తాడు. ఏ ప్రేతాత్మ, అంత దుర్మార్గంగా మాట్లాడతావే? విక్రమాదిత్య తన దేహం లేకపోతే విక్రముడు కాదు, తన శవాన్ని అడవిలో వదిలేశాడు. వచ్చి చూడు. రా చూడు, శ్రద్ధగా విను. అతని శరీరం ఏదో అంటోంది. ఏమంటుంది అతని శరీరం? ఎవరక్కడా? ఎవరక్కడా? వచ్చి మా శరీరానికి అంత్యక్రియలు చెయ్యండి. అయ్యో, ఇంకెలా పిలవాలి? మా అంతిమ సంస్కారం చేస్తారా? మంచి పని చేస్తే శుభం జరుగుతుంది. ఎవరక్కడా? ఎవరది? బ్రతికుండగానే అంతిమ సంస్కారం చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఇటువైపు. ఓ పుణ్యాత్ముడా, నేను ఇక్కడున్నాను, రండి. అదిగో రండ్రా వెళ్దాం. అరే, ఇతను మరణించాడు. మరి మనల్ని పిలిచింది ఎవరు? ఇతని ఆత్మ మాట్లాడిందేమో. ఇతని ఆత్మను శాంతింపజేయాలి. అయితే మనం వెంటనే ఇతనికి అంతిమ సంస్కారం చేయించాలి. ఆ, వెంటనే ఈ శవాన్ని తీసుకెళ్దాం. రాజా విక్రమాదిత్యుడు పగపూనిన ఆత్మని విముక్తి చెయ్యాలని వెళ్ళాడు. ఇప్పుడు తనే విముక్తుడవుతాడా? ఎవరైనా వచ్చి రక్షించండి. అందరూ చస్తారు. రాజా సూర్యభానుని భార్యతో సహా అందరినీ చంపుతాను. ఎవరిని వదిలిపెట్టను. సమ్రాట్ విక్రమాదిత్యులు ఇంకా రాలేదు. ఈ పిశాచిని అంతం చేయడానికి విక్రమాదిత్యులు ఎప్పుడు వస్తారు? మహారాణి ముక్తి ద్వారాన్ని నేనే తెరిచేస్తాను. ఇదేంటి? అయ్యో, ఈ రక్షరేఖ ఎలా జరిగిపోతుంది? సూర్యభాను, వద్దు. అందరూ చస్తారు. రాజా సూర్యభానుడి భార్య, వారి బంధువులందరూ. ఎవరిని సజీవంగా నేను వదిలిపెట్టను. ఎవరైనా ఉన్నారా? చంపొద్దు, దయచేసి నన్నేం చేయొద్దు. ఆగండి రాకుమారి శతాక్షి. యోగిరాజా, ఏమైంది? రాకుమారి, నాకు మాట ఇవ్వండి. ఎవరైతే మనల్ని విడదీసే ప్రయత్నం చేశారో వాళ్ళని మీరు తప్పక అంతం చేస్తారని. మహారాజా, ఇదెలా జరిగింది?
సూర్యభాను మహారాజా, ఎన్నో ఏళ్ల నుంచి నీ కోసం వెతుకుతున్నాను. అంత కూడా నువ్వు నా ప్రేమను దూరం చేశావు. నా యోజదత్తుడిని చంపేశావు. ఇకపై నువ్వు కూడా బతుకుండకూడదు సూర్యభానుడా. రాకుమారి శతాక్షి, మా వల్ల అపరాధం జరిగిందని ఒప్పుకుంటున్నాం. మేము మా అహంకారంతో కన్ను మిన్ను తెలియక మిమ్మల్ని దక్కించుకోవాలని యుక్తాయుక్తాలు మరిచి విచక్షణ కోల్పోయాము. కానీ ఇప్పుడు ఆ అపరాధభావం మాలో ఉంది కనుక మేము మీ ముందు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మహారాజా, ఇద్దరు నిర్దోషుల్ని హత్య చేసి ఇప్పుడు క్షమాపణ కోరుతావా? ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి ఇలా క్షమాభిక్ష కోసం యాచిస్తున్నావా? నాకే కాదు, నువ్వు ప్రేమకే శత్రువి. సూర్యభానుడా, నేను నిన్ను క్షమించి వదిలేస్తే ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను దుర్మార్గుడా. మా శరీరానికి ఏదో కష్టం కలుగుతున్నట్టు అనిపిస్తోంది. మా శరీరానికి ఏమైనా జరిగితే అంతా ముగిసిపోతుంది. కానీ మా మానవ ధర్మాన్ని పాటించకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. రాజా సూర్యభానుడా, ఇప్పుడు నిన్ను వధించడమే నీకు క్షమాపణ కాగలదు. రాకుమారి శతాక్షి, తన జీవితాన్ని రక్షించుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క ధర్మం. మేము కూడా మా ధర్మాన్ని పాటించాలనే ఇక్కడికొచ్చాం. రాజా సూర్యభానుడా, మా పట్ల అయితే అధర్మం చేసి ఇప్పుడు ధర్మపన్నాలు చెప్తున్నావా? నీ వంటి ధర్మరహితుడున్నంత వరకు ధర్మరక్షణ సాధ్యం కాదు. మహారాజా, మహారాజా జాగ్రత్త. మహారాజా, మహారాజా, సూర్యభానుడా, నిన్ను మృత్యువు సమీపించింది. మహాదేవ, శక్తినివ్వు. శతాక్షి ఆత్మకు శాంతి కలిగించే శక్తిని మాకివ్వు. రాకుమారి శతాక్షి, కాచుకోండి. మహారాజా, 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 మహారాజా. యోగివర్య, చూసారా, మీకిచ్చిన మాట నిలుపుకున్నాను. ఈ సూర్యభానుని వధించాను. మన ప్రేమ శత్రువును నేను చంపేశాను. మన ప్రతీకారం తీరిపోయింది, తీరిపోయింది. మహాపురుష,
మీరెవరో మాకు తెలియదు, కానీ మీరిదంతా ఎందుకు చేశారో మాకు అర్థమైంది. తప్పించిపోతున్న మా ఆత్మకు మీరు శాంతి చేకూర్చారు, మా ప్రేమకు న్యాయం చేశారు. మీకు రుణపడి ఉంటాం. ఇతను ఎవరో గాని ఇతని అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈశ్వరుడు ఇతని ఆత్మకు శాంతి కలిగించాలి. అయ్యి బాబాయ్, ఇతని ఆత్మ ఇంకా శాంతించలేదు. ఇతను పిశాచంగా మారాడు. పదండి, పారిపోదాం. పారిపోదాం. సమ్రాట్ విక్రమాదిత్య, మీరు మీ ప్రాణాల్ని పణంగా పెట్టి మా అందరి ప్రాణాల్ని రక్షించారు. మీరు కేవలం చక్రవర్తులే కాదు, గొప్ప మానవతావాదనని కూడా నిరూపించుకున్నారు. భూతాలవాడ రాజ్యం మీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోదు. మేము ఉపకారమేమీ చేయలేదు మహారాణి. మేము మా ధర్మాన్ని నిర్వర్తించాం. మానవతా ధర్మం. మానవతావాది సమ్రాట్ విక్రమాదిత్యునికి, మానవతావాది సమ్రాట్ విక్రమాదిత్యునికి, మానవతావాది సమ్రాట్ విక్రమాదిత్యునికి. చూసావా బేతాళా, విక్రముడు ఎలా నీ పరీక్షలకి సమాధానమిచ్చాడో, తన మానవతా ధర్మాన్ని ఎలా రుజువు చేశాడో. నేనెప్పుడూ అనుకుంటాను ఈ విక్రముడికి ఏ పని అసంభవం కాదని. చూసావా, విక్రముడు గెలిచాడు, ఇక నువ్వు ఓడిపోయావు. శరా మామూలేగా. ప్రేత దేవత, ఇది నిజంగా ఓటమే అయితే ప్రతిసారి నేను ఓటమినే కోరుకుంటాను. కారణం ఏంటంటే ఈ ఓటమిలోనే మరో ఘన విజయం ఉంది. భద్రకాలుణ్ణి అంతం చేసేందుకు ఒక మనిషికి ఎన్నెన్ని లక్షణాలు అవసరమో వాటిలో ఒక లక్షణాన్ని రాజా విక్రముడు ఇప్పుడే సాధించాడు. కానీ కథ ఇక్కడితో పూర్తి కాలేదు. రాజా విక్రముడి యాత్ర ఇంకా కొనసాగించవలసి ఉంది. రాజా విక్రమార్కుడు ఈ యాత్రను పూర్తి చేస్తాడంటావా, లేక కాసేపయ్యాక ఆగుతాడంటావా? ఏమో, కేవలం కాలమే సమాధానం చెప్పాలి. పుత్ర భార్గవ, ప్రజలు నిరీక్షిస్తున్నారు. వీరికి న్యాయం చేయి పుత్ర. క్షమించాలి పెదరాణి గారు, కానీ న్యాయం చేసే అధికారం ఒక రాజుకే ఉంది. మనం విక్రమాదిత్య మహారాజు కోసం వేచి ఉండాలి. మహాకవి, న్యాయం చేయటంలో ఆలస్యం జరగటం అన్యాయం.